ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన, శక్తివంతమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తన కృపలో గడిచిన కాలమంతా కాపాడి మరి ఒక అద్భుతమైన రోజు దేవుడు మనకిచ్చారు. ఒక అద్భుతమైన సమయం దేవుడు మనకిచ్చారు. యేసుతో సమయం. హల్లెలూయా. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 98వ కీర్తన 6వ వచనం. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. అందరూ ఆమేన్ చెప్పండి. కొంతమందికి హల్లెలూయా చెప్తే ఇష్టం ఉండదు, కానీ వాక్యం అంటది ధ్వనులు చేయాలట. ఏ ధ్వనులు? సంతోష ధ్వనులు. దేవుడు సైలెంట్ వర్షిపర్ కాదు, వైలెంట్ వర్షిప్ కావాలంటాడు ఆయన. ఏమైనా గంభీరమైన తాళములతో, గంభీరమైన నాదములతో, గంభీరమైన స్వరములతో, గంభీరమైన దేవునికి స్తోత్రం. అందుకే యెషయా ఆ దర్శనాన్ని చూశాడు. 9వ అధ్యాయంలో చూస్తాం. ఆ దర్శనాన్ని చూసి అక్కడ ఏం కనబడుతుందంట? ప్రతి గానుల ద్వారా వారు దేవుని పరిశుద్ధులు అని ప్రతి గానుల ద్వారా వారు దేవుని ఘనపరుస్తూ ఉంటే ఆ గడప పునాదులు కదులుతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ధ్వనులు దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉండాలి. సంతోష ధ్వని అంట. ఏదోని ఈ సంతోష ధ్వని ఎవరికి ఉంటదంటే బూరలు ఊదే వారికే ఉంటది. సో ఇక్కడ అంటాడు, బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చెయ్యుడి. దేవునికి స్తోత్రం. పరలోకం అంతా కూడా శబ్దముతో ఉంది. భూమి మీద కూడా అదే శబ్దం ఉండాలి. పరలోకం అంతా కూడా దేంతో నింపబడినది? అక్కడ దేవదూతలు బూర ఊదుతా ఉంటే ఇన్నాడంట యోహాను. ఆమేన్. సో మొదటి బూర, రెండవ బూర అనుకుంటా పోతాడు. దేవునికి స్తోత్రం. భూమి మీదకి వచ్చినాక కూడా ఆ ధ్వనులు వినబడాలంటాడు దేవుడు. అందుకే ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా ప్రభువును గణపరచడం ప్రారంభించారు. శబ్దముతో, నిశ్శబ్దంగా లేరు. హోసన్నా. చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు అందరూ ధ్వనులు చేస్తూ ఉంటే ఈ మత పిచ్చోళ్ళు ఉంటారు చూడండి, శాస్త్రులు, పరిచయులు, సదుక్యులు, వీళ్ళు ఇంకా లా కింద ఉన్నారు, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు ఏం చేశారు? గొనగడం, సనగడం ప్రారంభించారు. యేసుప్రభుకే కంప్లైంట్ చేస్తున్నారు. ఏంది వాళ్ళంతా డీసెన్సీ మెయింటైన్ చేయమని? ఏందది? ఏందా శబ్దం? ఎందుకు అట్లా కేకలేస్తున్నారు? ఏంది పరిస్థితి అంటే యేసుప్రభు ఏమనాలా? సరే శాస్త్రులారా, పరిచయులారా, సదుక్యులారా, మీరు నిజంగా చెప్పింది కరెక్టే, అమ్మా అరవద్దమ్మా, సైలెంట్గా ఉండండి అమ్మా అని వాళ్ళ పక్షాన మాట్లాడా? ఎవరి పక్షాన మాట్లాడాడు? ఈ కేకలు వేసి ధ్వనులు చేసేవారి పక్షాన ఏమన్నాడు తెలుసా? వీళ్ళ నోర్లు ఒకవేళ వీళ్ళ నోర్లు మీ మతాన్ని పెట్టి, వీళ్ళ నోర్లు మీ కులాన్ని పెట్టి ఒకవేళ మూపిస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. నేను అందుకే ఏమని చెప్తానంటే, చీరలలో ఉన్నవారు కానీ, కింద కూర్చున్నవారు కానీ, ఆమెన్, ఏదైతే మిమ్మల్ని మోస్తుందో దానికి పని పెట్టొద్దు. మీరు సైలెంట్గా కూర్చున్నారనుకో మీ చైర్ కేకలేస్తుంది. ఆమెన్. మీరు కూర్చున్న బండలు కేకలేస్తాయి. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సంతోష ధ్వనులతో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వచ్చి బూరలు ఊదడం ప్రారంభించాలి. బూర ఊదడం అనగా దేనికి సూచన? బూర ఊదడం. ఆమేన్. అందుకే చూడండి, కీర్తన 81:3-5 వచనాలు మనం చూస్తే, కీర్తన 81వ కీర్తన 3వ వచనం 5వ వచనం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదండి. మనము పండగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడా. అది ఇశ్రాయేలులకు ఏంటది? కట్టడా. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అమ్మో, ఏంటంట? కట్టడా, చట్టము.
చట్టం చేతులు హల్లెలూయా నిర్ణయించినది, చట్టం చేసింది ఏంటి? బూరలు ఊదాల. దేవునికి స్తోత్రం. ఈ బూర దేనికి సాదృశ్యం? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దిస్ ట్రంపెట్? ఈ బూర దేనికి సాదృశ్యం అంటే, మేము యుద్ధానికి సిద్ధం కండి. యుద్ధం చేసేవారు మాతో యుద్ధానికి రండి, రండి, మాతో యుద్ధం చేసేవారు రండి, రండి అని ఒక అలర్ట్ ఇవ్వడం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటది. రెండవ సూచన ఏంటంటే, అన్నా బ్రతకలేకపోతున్నామన్నా, ఎంత కష్టం ఉందంటే సైతానగాడు నలుపుతున్నాడన్నా, మామూలుగా లేదన్నా. ప్రతి వారం అబ్బా అంటుంటారు చూడు. అటువంటి వారు ఈ బూర ఊదేటప్పుడు ఏం చేస్తున్నారంటే, నన్ను బాధ పెట్టి, నన్ను కృంగదీసి, నన్ను నలిపే సాతానా, ఇప్పుడు చూద్దాం రా కథ, రా చూద్దాం రా అని వారిని పిలుస్తున్నారన్నమాట. బూర శబ్దంతో యుద్ధము చేయడానికి పిలుస్తున్నారు. వాయుమండలంలో పనిచేసే దురాత్మలను పిలుస్తున్నారు, యుద్ధం చేస్తాం రండి అని. హల్లెలూయా. రెండవది, మేమందరము కూడా ఒకటే. అది కాల్ ఫర్ అసెంబుల్ అన్నమాట. అందరిని పిలవడానికి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలుసా? బూర ఊదేవారు. ఊరిన మరుక్షణాన్ని కెప్టెన్ బూర ఊదగానే ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా పనులు పక్కన పడేసి సంఘముగా, సమాజంగా ఇట్లా కూడుకుండే వాళ్ళు అనమాట. దేవునికి స్తోత్రం. ఒక్క దగ్గరికి వచ్చేవారు. హల్లెలూయా. అందరూ ఒక దగ్గరికి వచ్చి కూడుకొని దేవునిని ప్రార్థన చేస్తే భూకంపాలు వచ్చేవి, చెరసాల పునాదులు కదవి, సంఖ్యలు ఊడిపోయేవి, దేవదూతలు దిగి వచ్చేవారు, కార్యాలన్నీ జరిగిపోయేవి. ఇది సహవాసానికి గుర్తు, బూర ఊదడం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ బూర ఊదడంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇంతవరకు మేము శ్రమలను చూసి, కష్టాలను చూసి, రోగాలను చూసి, బాధలను చూసి, శోధనలను చూసి భయపడి వెనకకి తిరిగి పరిగెట్టే వాళ్ళం. ఇప్పుడు మేము వెనకకు కాదు, ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెట్టే వాళ్ళంగా మేము ఉన్నాము అన్నది ఇది సూచన. ఒకటి, వీఆర్ రెడీ ఫర్ ద వార్, మేము యుద్ధానికి సిద్ధం. రెండోది, మేము అందరం ఐక్యంగా ఉన్నాం. మూడవది, ఆమేన్, మేము వెనక కాదు ముందుకు సాగిపోయే వారము అన్న సూచనకు గుర్తు ఈ బూర ఊదడం. అంటే రాజైన యెహోవా సన్నిధిలో సంతోష ధ్వని చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇప్పుడు ఎవరి సన్నిధిలో ఉన్నాం మనం? ఆమేన్. ఇక్కడ నువ్వు బాధతో, భయముతో, చింతతో, కృంగుదలతో కూర్చోడానికి వెళ్ళలేదు. దాని కొరకు దేవుడు ఇక్కడ నడిపించలేదు నిన్ను. ఇక్కడికి నిన్ను ఎందుకు నడిపించాడంటే, నీవు బూరను ఊదడానికి దేవుడు నిన్ను నడిపించాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది, అది దేవుని యొక్క చట్టమై ఉన్నది. అమావాస్య, పూర్ణమి అన్న మాటలు వినబడుతున్నాయి. ఒక ఆయన నాతో అంటాడు, అన్నా ఈరోజు అమావాస్యనా భరతనా అంటున్నాడు. ఏం చేయాలా అన్నాను. అమావాస్య నాడు సహజంగా జరిగేది ఏంటంటే, ఈ చేతబడి చేసేవాళ్ళు, మాంత్రిక శక్తులను అభ్యసించేవారు, వాళ్ళు సమాధుల దుడ్లలో ఉంటుతారు. ఆ రోజు ఆ చచ్చిపోయిన వాళ్ళపైన కూర్చొని, ఆ శవాల మీద కూర్చొని ఆ ఆత్మలను ఆవరించుకుంటూ ఉంటారు లోపల. సో వాళ్ళు అవన్నీ నింపుకొని ఒక ప్రాంతంలో కూర్చుంటే ఈ భక్తులందరూ పోతారు అక్కడికి. వాళ్ళు ఉఫ్ అని కొడతా ఉంటారు, చుట్టూ పని కొడతా ఉంటారు. ఈ వదులుతుంటాయి లోపలికి నుంచి. అక్కడ పోయి వచ్చినప్పటి నుంచి అన్నా ఇంకెక్కువైంది అనేటువంటి మాటలు వినబడుతుంటాయి. ఆ రోజుల్లో, ఆ సమయాల్లో ఏం ఊదమంటున్నాడు? అది మా ఆజ్ఞ, అదొక చట్టం. ఆమేన్. హల్లెలూయా. ఏం జరుగుతుంది బూర ఊదితే? దేవునికి స్తోత్రం. అది మనం చూడబోతున్నాం. ఆమేన్. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగాక. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ఉదయమున 6:13. ఉదయమున యెహోషువ లేవగా
యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. యాజకులు మందసాన్ని ఎత్తుకొని మోసిరి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు పట్టుకొని నిలవగా యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఆదివారం 7 గంటలకు లేచారంట. ఇక్కడ ఆదివారం చీకటిలో లేచారు. 7వ దినం చీకట్లో చాలా జరుగుతాయి. చీకట్లో సూర్య కిరణాలు భూమిని తాకక ముందే వీరందరూ లేచారు. ఆమేన్, హల్లెలూయా. చీకటిలోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులను బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞాపించెను. కేకలు వేయుడి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. 20వ వచనం చదువు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేయగా ఏమైందంట? ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ఎట్లంట? ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. దేవుడు యుద్ధం చేస్తే బలి విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఈ బూర ఊదడంలో ఇంకొకటి యాడ్ అయింది. ఏంటది? కేకలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో కేకలు వేయడానికి నామూషిపడి సిగ్గుపడి నోరు మూసుకొని ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా సాతానుగాడు దొంగిలించుకొని పోయి సినిమా హాల్లో పెట్టాడు. అవన్నీ అశ్లీలతను చూచి చిన్న చిన్న డ్రెస్సులను చూసి ఈలలు కేకలు యూత్ మామూలుగా లేదు వారి పరిస్థితి. దేనికి కేకలు వేయాలో దానికి వేయకుండా, దేనికి వేయొద్దో దానికి వేసి వీరేం చేస్తున్నారు తెలుసా? శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు. ఆమేన్. బంధకాలతో కట్టబడుతున్నారు వారి జీవితాలంతా కూడా. కానీ మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము, ఆత్మను కలిగిన మనము, పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్న మనము, మన ముందు ఉన్న ఎరికో గోడల్లాంటి ప్రాకారాలు కూలిపోవాలంటే మనం కేకలు వేయడం ప్రారంభించాలి, బూరలు ఊదడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. బూరలు ఊది కేకలు వేసినందుకు 2 జరిగినాయి. కేకలు వేసినందుకు ఏం జరిగినాయంటే, నంబర్ 1, దేవుడు ఆ పట్టణాన్ని వారికి అప్పగించాడు. ఇంతకాలం, ఇన్ని రోజులు, ఇన్ని సమస్యలు, ఇన్ని సంవత్సరాలు ఆ ప్రాంతము సాతాను యొక్క కబంధ హస్తాలలో ఉంటే, ఈ రోజు ఈ బూర, ఈ కేక ఏం చేసిందంటే ఆ ప్రాంతము దేవుడు వారికి అప్పగించేంత శక్తి, ఆ ప్రాంతం పైన అధికారము, ఆ ప్రాంతం పైన దేవుడి కృప, ఆ ప్రాంతం పైన దేవుడి యొక్క కార్యాలు జరగడం ప్రారంభమైంది. హల్లెలూయా. అప్పగింత. ప్రభు మనకు విశేషమైన వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు అడుగు పెట్టు స్థలాన్ని, నువ్వు అడుగు పెట్టి బూర ఊది కేక వేసావంటే ఆ ప్రాంతానికి అప్పగించేస్తాడు. ఇండియాను అప్పగించేస్తాడు.
ఆంధ్రప్రదేశ్ని అప్పగించేస్తాడు, రాయలసీమను అప్పగించేస్తాడు, ప్రొద్దుటూరుని అప్పగించేస్తాడు. మన ప్రాంతాలన్నీ కూడా అప్పగించబడతాయి. నువ్వు దేవుని సన్నిధిలో సంతోష ధ్వనులు చేయడం ప్రారంభిస్తే విరిగిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు అప్పగిస్తాడు. దూరం అయిపోయిన పిల్లల్ని నీకు అప్పగిస్తాడు. దూరం అయిపోయిన సంతోషాన్ని నీకు అప్పగిస్తాడు. దూరం అయిపోయిన సమాధానం నీకు అప్పగిస్తాడు. అన్ని కూడా నీకు అప్పగించేస్తాడు దేవుడు. సంతోషము ధ్వనులతో కేకలు వేస్తున్న దేవుని ఆర్భాటంగా స్తుతిస్తే. హల్లెలూయా. మేము పోలీస్, మా ఫాదర్ డిపార్ట్మెంట్, నేను పోలీస్ కొడుకును. మేము క్యాంప్లో పెరిగాం, పోలీస్ క్యాంప్లో. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ప్రతి గంటకు వాళ్ళు అది వాయిస్తాడు, తుతురు తుతురుతూ అని. ఒక ఆయన వస్తాడు, నిలబడతాడు, తుతురు తుతురుతూ అని వాయిస్తారు వాళ్ళు. అయితే ఇటువంటి బూర వినబడినప్పుడు, గట్టిగా వినబడినప్పుడు, కొన్నిసార్లు మా నాన్న ఇంట్లో ఎప్పుడో రెడీ పెట్టుకుని ఉంటారు బ్యాగ్, వాళ్ళు కిట్ రెడీగా ఉంటుంది, దాంట్లో బెడ్ ఉంటుంది, బెడ్షీట్లు ఉంటాయి, దీంట్లో అన్ని కూడా రెడీగా ఉంటాయి. ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అప్పుడులో పాత బస్తీ అంటే హోల్ సిటీలో ఎక్కువ, ఓల్డ్ సిటీలో ఎక్కువ జరిగేవన్నమాట. అప్పుడు వీళ్ళే పోవాలి అక్కడికి శాంతి భద్రతల కోసం. సో ఇది తుతురు తుతురు అనగానే రాత్రి 12 కావచ్చు, 1 గంట కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఉన్న పాటున లేచి పరిగెట్టే వాళ్ళు మా నాన్నగారు. ఎక్కడికి వెళ్తున్నారు అనంటే తెలుసా? జాగ్రత్తగా వినండి. ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్కడైతే అలజడి ఉందో ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని సమాధానాన్ని ప్రకటించడానికి వారు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అసెంబ్లీ కావడానికి, అందరు కలవడానికి ఒక శబ్దం అన్నమాట. అది వీరందరూ 7 రోజులు ఏం చేశారు? 6 రోజులు ఒక్కసారి తిరిగారు దాని చుట్టూ, ఎరుకగూడ చుట్టూ. కానీ 7వ రోజు మాత్రం అందరూ కలిసి, ముఖ్యంగా యాజకులు బూరలు ఊదుతూ ఉంటే జనులందరూ ఏం చేశారంట? కేకలు వేస్తా ఉంటే వాక్యం అంటది దేవుడు ఆ పట్టణాన్ని వారికి అప్పగించాడు. రెండవదిగా ఆ ప్రాకారాలన్నీ కూలిపోయినాయి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రాకారాలను దాటించి తీసుకొని పోయాడు దేవుడు వాళ్ళని. ఆమేన్. ఆ ఎరికో కూడా చిన్నగా, ఇప్పుడు మన పక్కన గోడ చూడు, కాంపౌండ్ కూడా అటువంటిది కాదు. అది పెద్ద ప్రాకారం. అది కొన్ని 100 ఏళ్ళు కట్టారు దాన్ని. దాని సైజు ఎంత తెలుసా? కనీసం ఒక 4 ఆర్టీసీ బస్సులు పోతాయి దాని మీద. అంత పెద్ద సైజు, అంత హైటు గోడలు. అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. ఒకవేళ వీళ్ళకు అన్ని ఇచ్చి కొట్టుకుంటా ఉండంటారు అంటే ఈ జీవితకాలం అంతా పిల్లలు కొట్టేదంటూనే ఉంటారు. మరి కట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమేన్. ప్రభువా, ఇంత ఎత్తుగుంది నాయన, ఇంత బరువుగా ఉంది నాయన, ఇంత కష్టంగా ఉంది నాయన, మోయలేను నాయన, వల్ల కాదు నాయన, నాతో కాదు నాయన, నేను చేయలేను నాయన, నా వల్ల కాదు నాయన అంటే ప్రభు అంటాడు, బూర తీసుకో, బూర ఊదు, కేకలు వేయి. ఏ ప్రాకారాలేనని కళ్ళ ముదటనే ఏమైపోతాయి? కూలిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి భూకంపం వచ్చింది, నేల అట్లా జరిగిపోయింది, గోడలు ఉన్నట్టుగా అట్లా లోపలికి వెళ్ళిపోయినాయి. అది మూయబడగానే దాన్ని దాటుకొని ఇశ్రాయేలు వెళ్ళారు లోపలికి. ఇటువంటి ఘనమైన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నువ్వు సంతోష ధ్వనులు చేయనప్పుడు జరుగుతాయి. నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే ధ్వనులు చేయడం ప్రారంభిస్తావో అప్పుడే ఇటువంటి కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. తీసుకొని వచ్చి జైల్లో వేశారు. జైలు వీళ్ళకు ప్రాకారం. ఇప్పుడు అయిపోయింది వీళ్ళ పని, ఫినిషింగ్ గా. చేతులు కదలకుండా కట్టేశారు, కాలు కదలకుండా కట్టేశారు, వీపు మీద బెత్తాలతో వాయిస్తున్నారు. మామూలుగా లేదు పరిస్థితి. అయితే అటువంటి పరిస్థితుల మధ్యలో ఈ 2 దైవ సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకు కొమ్ములు ఏమి లేవు కానీ, బూరలు ఏమి లేవు కానీ, వాళ్ళకున్నంత ఇది ఒక బూర ఉంది. ఇక్కడ బూర, ఇగో ఈ బూర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఏం చేశారు? సంతోష ధ్వనులతో కూడిన పాటలు పాడుతూ, స్తుతులు చెల్లిస్తూ దేవునికి ప్రార్థన చేయుచుండగా అక్కడ ఖైదీలందరూ, అంటే ఖైదీలందరూ వినుచుండిరి అన్న మాట ఎందుకు రాయబడిందంటే, ఈ పౌలు శీల అనేవాడు, ఘనమైనది నీ కార్యములు,
మా ఎడల ఘనమైనవి నీ కార్యములు, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా అని ఇట్లా పాడలేవాళ్ళు. అట్లా పాడింటే ఏమయ్యేది కాదు అక్కడ. పాలన ఏమే శిలజ్ గారు ఏంటి ప్రాబ్లం అంటే, ఈ మధ్యరాత్రి వేళ ఖైదీలను ఈ చెరసాల నాయకుని మాకు అప్పగించినందుకు మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రాకారాలను దేవుడు కూలగొట్టి మమ్మల్ని విజయ ఉత్సవాలతో బయటికి నడిపించబోతున్నాడు. కాబట్టి గంభీరముతో, బూరతో, కేకతో నువ్వు దేవుని గణపరచడం ప్రారంభిస్తే నీకు అన్ని అప్పగిస్తాడు దేవుడు. నువ్వు ఆశపడ్డావంటే సీఎం అవుతావు, ఆ సీటు కూడా ఇస్తాడు. పిఎం కూడా అవుతావు, అది కూడా ఇస్తాడు ఆయన. కనీసం వచ్చిన మంత్రి అది కూడా ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఒకరిని ఎక్కించేవాడు ఆయనే, దించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్లో ఎవ్వరు లేనట్టు ఒకరిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు, ఇంట్లో చిన్న చూపు కలిగినోడు, అసలు ఆయన అంటే పెద్ద విలువ లేనోడు. ఆమేన్. ఎటువంటి బట్టలు వేసుకున్నాడో, ఎటువంటి గడ్డం ఉందో, ఎటువంటి మాసిపోయిన స్థితి ఉందో, గొర్రెల వాసన తప్ప పర్ఫ్యూమ్ వాసన లేదు ఆయన దగ్గర. అటువంటోడు ఎక్కడో కొండలలో, లోయలలో పడి ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటే ఆయన కోసం పెద్ద ప్రవక్తని ఇంట్లో నిలబెట్టాడు కొంతసేపు. వాడు వచ్చేంత వరకు నేను పోను, వాడు ఎవడో పిలుచుకరండి అన్నాడు. ఆడు చిన్న మందం చూసుకునేవాడే, అనుకో లేదు వాడు రావాల్సిందే అని కూర్చున్నాడు. ఇంకా వెంటనే కబురు పంపించారు, దావీదో మీ నాయన పిలుస్తున్నాడు. దావీదు అటు ఇటు చూస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ నాయన పిలిచింది ఎప్పుడు లేదు ఈయన జీవితంలో. ఎందుకంటే ఈడు బరువు కాబట్టి మందిని ఇచ్చి పంపించాడు బయటికి. పిలుస్తున్నాడు, నన్న అంటే అవునా, నిన్నే అంటే అవునా, సరే పా అని పరిగెట్టుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వరకు అందరు అలసిపోయిన స్థితిలో ఉన్నారు. సమయాలు కూడా ఏం అర్థం కావడం లేదు. ఏంది ప్రభా ఇంటికి తెచ్చావు, నువ్వు పేరు చెప్తే నాకు తెలుస్తుంది కదా, పేరు చెప్పడు ఏం చెప్పడు. ఈ దేవుడు చిత్రాలోడినా ఉన్నట్టు ఉండి వాడిని అభిషేకించంటాడు, ఉన్నట్టుండి ఈయన లేపమంటాడు, ఉన్నట్టుండి వాడిని పంపించమంటాడు, ఉన్నట్టుండి ఇది కదా. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలే పిచ్చివి, ఏం అర్థం కావు. దేవునికి స్తోత్రం. అందుకే దాన్ని ఘన కార్యాలు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిక లేని వారిని గొప్ప జనాంగంగా మార్చే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. తునీకరింపబడిన రాళ్లను మూలకు తలరాళ్ళుగా చేసేవాడిని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. ఈ లోకం ఏదైతే సెలెక్ట్ అంటుందో దేవుడు దాన్ని రిజెక్ట్ అంటాడు. ఈ లోకం దేన్ని రిజెక్ట్ అంటుందో దేవుడు దాన్ని సెలెక్ట్ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. ఈడ దేనికి పనికిరాడంటే వాడు దేవుడు అంటాడు, వీడు బలవంతుని చేతిలో బాణంలాగా నేను వాడుకుంటానంటాడు. వీడు బలవంతుడు, వీడిని బాగా వాడుకోవచ్చు అంటే దేవుడు అంటాడు కూర్చో. హల్లెలూయా. ఆ ఇంట్లో వాతావరణం, యెషయా గారి ఇంట్లో పెద్ద ప్రవక్త కదా, యెషయా యొక్క కాళ్ళు చేతులు ఆడతలేవు, ఎంతసేపు కూర్చోబెట్టాల పైనని. వాడు గొర్రెలు కాసుకునేటోడు, ఈయన పెద్ద ప్రవక్త, ఈయన కోసం పెద్దోడిని కూర్చొని ఉన్నాడు. ఏంద్రబాయి పరిస్థితి అని అయోమయంగా ఉండి ఏమయ్యా టీ తాగుతావా, కాఫీ తాగుతావా, ఏం తాగా, వాడు ఎవడు రావాలా. ప్రవక్త కదా, అట్లనే ఉంటాయి మాటలు కఠినంగా. కూర్చొనే ఉన్నాడైనా. ఎప్పుడైతే ఎప్పుడైతే దావీదు ఎంటర్ అయ్యాడో, ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో, ఆ వాతావరణం అంతా ఒక్కసారి మారిపోయింది దేవుని బిడ్డలారా. ఆ వాతావరణము మార్పు కలిగింది దేవుని బిడ్డలారా. ఆ వాతావరణంలో ఏదో జరిగింది దేవుని బిడ్డలారా. అక్కడ ఏదేదో జరగడం ప్రారంభమైంది. ఆ ఇంట్లో వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నలు, వాళ్ళకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడ్డారు. వాడు ఇంటికి వస్తే పట్టించుకునేవారు కాదు, తిన్నావా లేదా అని అడిగేవారు కాదు, ఎక్కడ తిరుగుతున్నావరా అని అడిగిన వాళ్ళు లేరు. ఆయన బాగోగులు ఎరిగిన వారు కాదు, లోపల ఏమైనా లెక్క ఉందా లేదా రా, ఏమైనా తినడానికి టిఫిన్ కి డబ్బులు ఉన్నాయా లేదా, ఇటువంటి అడిగని వారు. వాడు వచ్చినా పోయినా, వాడు ఉన్నాడో చచ్చాడో వాడు మాతో పనే లేదు, వాడు లాస్ట్ వాడు, దేనికి పనికిరాడు, లాస్ట్ లీస్ట్ అని వదిలేశారు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రవక్తను దేవుడు ఆ ఇంటికి పంపించాడో, ఒక కార్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక గొప్ప కార్యం చేయాలని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొండలలో, ఆ లోయలలో, ఆ అడవులలో, ఆ ఎడారులలో, థాంక్ యూ జీసస్. ఎవరు పట్టించుకునే స్థితిలో అందరుండి, ఎవరు లేని అనాథమైన స్థితిలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదయ్యా. పచ్చిక గల చోట్ల నువ్వు నన్ను పరుండ చేస్తావయ్యా. శాంతికరమ జలముల యొద్ద
నువ్వు నన్ను నడిపిస్తావని ఆ దేవుని ఒక్కడిని నమ్ముకొని ఉన్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచున్నాడు. ఆయన మీద మనసు పెట్టుకొని ఉన్నాడు. నా దుఃఖ దినం ఒక రోజు సమాప్తం చేస్తాడు నా దేవుడు. ఈ రోజు నేను పడుతున్న ఈ వేదన, ఈ రోజు అర్థం చేసుకొని ప్రజల మధ్యలో అర్థము లేని పరిస్థితుల మధ్యలో నన్ను బ్రతుకుతున్నాను. కానీ దీనులను ఆదరించు దేవుడు ఒక ఆయన ఉన్నాడని, లేవనెత్తే దేవుడు ఒక ఆయన ఉన్నాడని, పండగ చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన మీద నమ్మకం ఉంచి, అందుకే అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచాను. అది దావీదు చెప్పిన మాట. హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను నాయనా. చెట్లెక్కిన నీ కృపయందు నమ్మిక ఉంచాను. చెట్టు కింద ఒంటరిగా ఉన్న నీ కృపయందు నమ్మిక ఉంచాను. సింహాలు పిల్లలు ఎత్తుకు వెళ్తున్నా నీ కృపయందు నమ్మిక ఉంచాను. ఎలుగు బంట్లు పైకి వస్తున్నా నేను కృపయందు నమ్మిక ఉంచాను. నీ కృపయందు నేను నమ్మిక ఉంచానయ్యా. నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా. ఎవరితోట దేవుని ఆత్మ చెప్తున్నాడు, త్వరలో దేవుని పిలుపును వినబడబోతుంది నీకు. త్వరలో దేవుడు నిన్ను పిలుచుకోబోతున్నాడు. దేవుడు త్వరలో నిన్ను పిలుచుకోబోతున్నాడు. తన ఘనమైన కార్యాలు చేయడానికి నిన్ను పిలుచుకోబోతున్నాడు. హల్లెలూయా. వాతావరణం అంతా మారిపోయింది. ఆమేన్. సమూయేలు గొప్ప ప్రవక్త లేచి నిలబడ్డాడు. వెంటనే వాళ్ళ నాయన లేచి నిలబడ్డాడు. అన్నలు లేచి నిలబడ్డారు. అందరూ లేచి నిలబడ్డారు. ఈ దావీదు భయముతో బిక్కుగా అడుగులు వేస్తూ ఆ రీతిగా చూస్తుంటే దేవుని స్వరము వినబడతా ఉంది. దేవుని స్వరము, దేవుని బూర వినబడతా ఉంది. దేవుని బూర వినబడతా ఉంది. దేవుడు కేక వేస్తున్నాడు, నేను కోరుకుని వాడు ఇతడే. నీవు లేచి వెళ్ళి కొమ్ముతో అభిషేకించు. దేవుని అభిషేకం నీ మీదకి వస్తా ఉంది. నెత్తి మీద నుంచి అభిషేకపు నూనె, థ్యాంక్ యూ లార్డ్, అలా కారుతా ఉంటే దావీదు అంటాడు, ఆయన నా తలను అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లి పారుతా ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. థాంక్ యూ జీసస్. అభిషేకంతో నింపబడ్డాడు. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే అభిషేకం నెత్తి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని పిలుపు వినబడిందో, దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఆ మరుక్షణాన్నే శత్రు ముందొచ్చి నిలబడున్నాడు. ఆ శత్రు పేరే గొల్లియాదు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దావీదు తల మీద ఏ నూనె అయితే ఉందో, దావీదు తలను ఏ నూనె అయితే అంటిందో, దావీదును ఎవరైతే అభిషేకించారో ఆ అభిషేకించిన వాడు ఎటువంటి ఘనమైన కార్యాలు చేసేవాడో అది ప్రపంచానికి అంతా తెలియజేయడానికి ఆమేన్. గొలియాదును దేవుడు పుట్టించాడు, వాని ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. వీరులు, శూరులు, పరాక్రమశాలులు అనుకున్న వారికి ఎవరి వలన కాలేదు. వాడు అడుగులు వేస్తే వాడిని చూసి గుండెలు దడదడ కొట్టుకొని పరిగెట్టిపోయారు సైన్యం అంతా. కానీ బాలుడైన దావీదు ముందుకు దూచుకొని వెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక బ్యాగ్ వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సంచిలో ఒక సంచి వేసుకున్నాడు. దాంట్లో 5 నున్నటి రాళ్ళను పెట్టుకున్నాడు. ఒక వరుసను పట్టుకున్నాడు. అడుగులు వేస్తా ఉంటే శత్రువు చూచి మాట్లాడడం ప్రారంభించాడు. ఎక్కిరించడం ప్రారంభించాడు. నేనేమైనా కుక్కనా అని చెప్పడం ప్రారంభించాడు. రకరకాలుగా నిందించడం ప్రారంభించాడు. తమ దేవతల నామములో దావీదును నిందిస్తా ఉంటే దావీదు అంటాడు, ఈట చేత కాదు, బాలము చేత కాదు, ఖడ్గము చేత కాదు, యెహోవా నామమును బట్టి నేను ముందుకు వస్తున్నాను.